హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో తమ్నైల్ చూడంగానే మీకు ఈరోజు వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, అదే వైర్లెస్ మైక్ అనేది. సో ఎందుకంటే మనం వీడియో షూట్ చేస్తున్నప్పుడు వాయిస్ అనేది మనకు కరెక్ట్గా క్లారిటీగా రావట్లేదు కాబట్టి సో మనం బడ్జెట్లో ఒక మంచి మైక్ని చూసి మనం ప్రిఫర్ చేసి దాని గురించి రివ్యూస్ కూడా చూశాను. మల్టిపుల్ వెబ్సైట్లో చూసి నేను ఆ మైక్ని పర్చేస్ చేశానండి. అది కూడా అండర్ ద బడ్జెట్ అనమాట. ఎవరైతే మనం బిగినర్స్ ఉంటారో సో వాళ్ళు ఒకేసారి పెద్ద కాస్ట్లీలో కొట్టలేరు కాబట్టి సో ఒక మంచి మైక్ని నేను కూడా చెక్ చేసి, నేను కూడా బిగినర్నే కాబట్టి నేను కూడా ఒక మంచి మైక్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈరోజు ఆ మైక్ని మనం అన్బాక్స్ చేసి దాని గురించి రివ్యూ కూడా చేసి మీకు అందరికీ చెప్తాను నేను. అంటే అది ఎలా వర్క్ అవుతుంది, లైక్ దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కూడా ఉందన్నారు. సో అది కూడా ఎలా వర్క్ అవుతుంది అనేసి నేను మీకు అది అన్బాక్స్ చేసి దాని గురించి రివ్యూ చేసి చెప్తాను. సో దిస్ ఇస్ ద మైక్ అండి. పర్చేస్ చేశాను నేను. ఎక్కడ పర్చేస్ చేశానంటే నేను జెప్టో త్రూ పర్చేస్ చేశాను. సో ఎందుకంటే నేను ఫ్లిప్కార్ట్లో చెక్ చేశాను, కాకపోతే అక్కడ నేను ఇది చూశాను కానీ కాకపోతే అక్కడ కరెక్ట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించింది. అండ్ అలాగే నేను రిమైనింగ్ వెబ్సైట్స్లో కూడా చెక్ చేశాను, లైక్ ఇన్స్టామార్ట్లో వాటిల్లోనూ అందులో చేశాను. కాకపోతే అక్కడ నాకు అసలు ఈ బ్రాండింగ్ కనిపించట్లేదు. సో ఓన్లీ జెప్టోలో మాత్రం ఇది అవైలబిలిటీలో ఉంది కాబట్టి సో నేను జెప్టోలోనే బై చేశాను. సో ఈ ప్రోడక్ట్ ఏంటనేది మీకు తెలియదు కదా. సో నేను అన్బాక్స్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఏంటి, దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటివి, అది ఎంత డిస్టెన్స్ వరకు మనది కనెక్ట్ అయి ఉంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ చేస్తుంది, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం. లెట్స్ గో. సో ఇదేనండి మనం పర్చేస్ చేసిన వైర్లెస్ మైక్ అనేది. సో దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి చెక్ చేద్దాము. ఇది ఈవెన్ ఐఫోన్కి కూడా కంపాటబిలిటీ ఉందని చెప్పారు. సో లెట్స్ గో. యాక్చువల్లీ నేను కూడా ఇది ఫస్ట్ పర్చేస్ చేసే ముందు అండర్ ద బడ్జెట్లో ఉండాలి కదా అని చెప్పేసి చాలా మైక్రోఫోన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి మార్కెట్లో. కాకపోతే నేను దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే సో దీని ఫీడ్బ్యాక్ కానీ రివ్యూస్ కానీ అందుకు మంచిగానే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను దీన్ని చూస్ చేసుకున్నాను. సో ఈ కవర్ పక్కన పెట్టేద్దాము. ఓకే, ఇది కూడా. సో మనం పర్చేస్ చేసింది ఏంటంటే సో గోరెక్ అని చెప్పేసి. సో ఇందులో ఒకటే ఉంటుంది రిసీవర్ అనేది, అండ్ ఒకటే మనకు వైర్లెస్ మైక్ అనేది ఉంటుంది. సో అందట్టు దీనికి మనము ఐఫోన్ కాబట్టి సో ఐఫోన్కి సంబంధించిన మనకు ఇక్కడ పిన్ కూడా ఒకటి ఇచ్చారు. సో ఇస్తాను. సో ఇచ్చారు మనకి. ఇప్పుడు దీని ఓపెన్ చేసి చూద్దాం మనం ఇప్పుడు. నాకైతే ఇది వర్తబుల్గానే అనిపించిందండి. మరి ఎక్కువ కాస్ట్ లేదు, అలాగని చెప్పేసి తక్కువ కాస్ట్ కూడా లేదు. ఎందుకంటే మరి మనకి ప్రోడక్ట్ అనేది దీని కాస్ట్ ఎంత అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. యాక్చువల్లీ ఇంకా 300లో 200లో కూడా మైక్స్ ఉంటాయి, కాకపోతే అవంతా కూడా లైక్ అంత మంచి క్వాలిటీ అనిపించలేదు నాకు. సో అందుకని చెప్పేసి నేను కొంచెం బడ్జెట్లో మనం పర్చేస్ చేయగల ఉండే విధంగా నేను ఈ ప్రోడక్ట్ని చూస్ చేసుకున్నాను. ఇదే ప్రైస్ రేంజ్లో కూడా సో మిగతా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో వీటికి నేను అవి చూస్ చేసుకోకుండా ఇదే నువ్వు చూస్ చేసుకున్నాను అని చెప్పేసి సో నేను అది కూడా చెప్తాను మీకు. సో ప్రజెంట్ అయితే ఇది. సో ఇక్కడ దీని కాస్ట్ అయితే 100,000 రూపీస్లో ఉంది. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఇది 1 year వారంటీ, మోర్ దెన్ 1 year. ఇక్కడ చూసారండి మీరు 400 day ప్లస్ వారంటీ అనేది ఇచ్చారు. ఇక్కడ వైర్లెస్ మైక్ అని చేసుకోవాలి, ఇక్కడ మెన్షన్ చేసింది క్లియర్గా. సో ఇందులో స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. సో బ్యాటరీ లైఫ్ అయితే 5 hours ఉంటుంది అన్నారు దీంట్లో. అండ్ అలాగే 30 meters కనెక్షన్ వరకు ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మొబైల్కి దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత మనం 30 meters రేడియస్లో ఉన్నా కానీ సరే మనం దీనికి డిస్కనెక్ట్ అవ్వకుండా కనెక్ట్ చేసి ఇది క్లారిటీగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే 25 milliseconds లో లేటెన్సీ. అంటే లో లేటెన్సీ ఏంటంటే ఇప్పుడు మనకు మొబైల్ అక్కడెక్కడ దూరంగా ఉంటుంది, మనం ఇక్కడ నుండి మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం మాట్లాడే వాయిస్కి అక్కడ రికార్డ్ అవుతున్న వీడియోకి ఏంటంటే లేటెన్సీ కనిపిస్తుంది. అంటే వీడియో ముందెళ్ళిపోయిన తర్వాత వాయిస్ అనేది లేట్గా వస్తుంది కదా. సో అలా లేకుండా చాలా మినిమల్ లో లేటెన్సీ ఉంది. సో ఇది కూడా ఒక కీ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ అలాగే ఇక్కడ చూసారంటే ప్యాకేజింగ్లో ఏమేమి ఇచ్చారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. ఇక్కడ ప్యాకేజింగ్ ఇంక్లూజన్ వచ్చేసి 1 మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్ ఉంది, అలాగే 1 Type-C రిసీవర్ కూడా మెన్షన్ చేశారు. అలాగే USB-A to Type-C కేబుల్ కూడా ఉంది. సో నాకు తెలిసి USB-A అంటే మనం నార్మల్గా కేబుల్ ఉంటుంది, అది మీకు చూపిస్తుంది USB కేబుల్ అనేది. అలాగే Type-C కేబుల్ అని చెప్పింది ఇక్కడ. దీని MRP కాస్ట్ అయితే ఇక్కడ 1,500 అని రాసింది. సో మనకు కాకపోతే మనం లెస్ దాన్ 1,000కి మనం ఇక్కడ పర్చేస్ చేసాము. అండ్ మంత్ ఆఫ్ ఇంపోర్ట్ August 2024 అని ఉంది. సో ఇదొకటి. సో నెట్ క్వాంటిటీ 1 అని ఉంది. సో దీని ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేసి చూద్దాము. ఇంకేమైనా ఉన్నాయి స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడైతే దీన్ని మనం లోపల కంటెంట్స్ ఏమేమి ఇచ్చారని చెప్పేసి చెక్ చేద్దాము. చలో. ఓకే, ప్యాకేజింగ్ బాగుందండి, లోపల మంచిగా ఉంది. సో మనం ఓపెన్ చేస్తే పైన 2 ఏంటి ఇచ్చారు, స్టిక్కర్లు అనుకుంటా ఇవి. ఎందుకు ఇచ్చారు ఎవరికి తెలీదు, నాకు కూడా తెలీదు. సో అందుకే పక్కన పెట్టేస్తున్నా. సో అలాగే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనుకుంటాను, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇచ్చిన బాక్స్లో కంటెంట్స్ ఏమైనా చూద్దాము.
సో ఇక్కడ చూసారంటే మనకి మైక్ ఉంది, అలాగే రిసీవర్ కూడా ఉంది. సో ఎందుకంటే సింగిల్ మైక్ ఒకటే రిసీవర్ అని చెప్పాం కదా, ఇవి 2 ఇచ్చారు. సో 22 కూడా పక్కన పెట్టేద్దాము. సో ఇది ఒకటి, ఇక్కడ ఇంకొక బాక్స్ ఉంది. సో ఈ బాక్స్లో ఏమన్నా అని చెప్పేసి కూడా చూద్దాం ఇప్పుడు మా ప్రజెంట్. సో ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారండి. సో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ టైప్ ఏ టు టైప్ సి ఛార్జర్ ఇచ్చారు ఇక్కడ. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇవి బాక్స్లో రావండి యాక్చువల్లీ. సో మనం వీటికి ఎక్స్టర్నల్గా మనం ఇక్కడ ఇచ్చారు కదా సాకెట్ టైప్ సి వచ్చేసి. సో మనం దీనికి ప్లేస్ చేసుకొని మనం డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టేసుకోవడమే. త్రూ మన దగ్గర పవర్ బ్యాంక్ ఉన్నా కానీ సరే, అడాప్టర్స్ ఉన్నా కానీ సరే మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం దీనికి కనెక్ట్ చేసిన తర్వాత మనం త్రూ పవర్ బ్యాంక్ కానీ సో ఏదైనా యూస్ చేసుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని. సో దీన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు బిల్ మెటీరియల్కి వస్తే ఇది కంప్లీట్లీ ప్లాస్టిక్తో మెన్షన్ చేసింది. అలాగే ఇక్కడ చూసారంటే మనకు క్లియర్గా ఇక్కడ దీని కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ అలాగే ఒక నోటిఫికేషన్ కోసం అంటే ఆన్ ఆర్ ఆఫ్ లైట్ కోసం అని చెప్పేసి ఒక చిన్నది ఇండికేటర్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ పెట్టుకోవడానికి లెక్క మనకు అటాచ్ చేసుకోవడానికి క్లిప్ అయితే మంచిగా ఉంది, బాగా గట్టిగానే. అండ్ ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ కోసం ఈ యొక్క బటన్ కూడా ఇచ్చారండి ఆల్రెడీ ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో దట్స్ ఆల్ దిస్ థింగ్ అనమాట. సో ఇప్పుడు రిసీవర్ కూడా చూద్దాము. రిసీవర్ అయితే జస్ట్ ఓన్లీ ప్లగ్ ఒకటి, దాన్ని తీసుకెళ్ళేసి మనం డైరెక్ట్గా దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా ఐఫోన్ ప్లేస్ చేసేసుకోవడమే. సో ఇదండి, మనం అయితే ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం ఒకసారి. సో ఆన్ చేశారంటే మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది ఇక్కడ ప్రెసెంట్ అయితే. సో ఇది దీనికి కనెక్ట్ అవ్వాలి యాక్చువల్లీ. దీన్ని మనం ఫోన్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం రిసీవర్ని మన ఐఫోన్కి కనెక్ట్ చేసాము. అండ్ అలాగే మనం అయితే మైక్రోఫోన్ని ప్లేస్ చేసుకోలేదు. సో ఎందుకంటే మీకు ఒకసారి చూపించడానికి లైక్ వాయిస్ మైక్రోఫోన్ పెట్టుకున్నప్పుడు ఎలా వస్తుంది, పెట్టుకున్నప్పుడు ఎలా వస్తుంది అని చెప్పేసి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి. సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నది అయితే మాత్రం మైక్రోఫోన్ పెట్టుకోలేదు. సో ఒకసారి ఈ వాయిస్ అనేది చెక్ చేయండి. అలాగే మైక్రోఫోన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాయిస్ చూపిస్తాను నేను. సో ఇప్పుడైతే నేను మైక్రోఫోన్ ఇట్లా ప్లేస్ చేశాను. సో ఇప్పుడైతే సేమ్ డిస్టెన్స్లోనే నా మొబైల్ ప్లేస్ చేశాను. ఆల్రెడీ రిసీవర్ కూడా మొబైల్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడైతే ఈ వాయిస్ అనేది ఎలా ఉంది, ఎలా క్లారిటీగా వస్తుంది. లైక్ ప్రీవియస్ వీడియోలో నేను మైక్రోఫోన్ లేకుండా ప్లేస్ చేశాను కదా వీడియోని. సో ఆ వాయిస్కి ఈ వాయిస్కి కొంచెం డిఫరెన్స్ చెక్ చేయండి. సో ఇది నార్మల్గా మంచిగా వినిపిస్తుందా, వినిపించట్లేదా అని చెప్పేసి. ఇప్పుడైతే నేను మైక్రోఫోన్ ప్లేస్ చేయలేదండి. సో మైక్రోఫోన్ ప్లేస్ చేయకుండా అరౌండ్ నా మొబైల్ ఉన్న ప్లేస్ నుండి నేనున్న ప్లేస్కి అరౌండ్ 5 to 6 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి నా వాయిస్ అనేది ఎలా వస్తుంది అనేసి. నేను మళ్ళీ మైక్రోఫోన్ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి. సో ఇప్పుడైతే నేను మైక్రోఫోన్ ఇట్లా ప్లేస్ చేశాను. సో మొబైల్ కూడా సేమ్ అదే పొజిషన్లోనే ఉంది. నేను డిస్టెన్స్ అయితే ఎక్కడే చేంజ్ చేయలేదు. అరౌండ్ సేమ్ 5 to 6 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి వాయిస్ అనేది చెక్ చేయండి. లైక్ ప్రీవియస్ క్లిప్కి ఇప్పుడు చేస్తున్న క్లిప్కి ఎక్కడన్నా లైక్ లేటెన్సీ ఎక్కువ కనిపిస్తుందా మైక్రోఫోన్ ప్లేస్ చేసిన తర్వాత, లేకపోతే వాయిస్ అనేది క్లియర్గా ఉందా, ఎక్కడన్నా బ్లర్రింగ్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి ఒకసారి చెప్పండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి చెక్ చేద్దాము. సో చెక్ చేయడానికి నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో క్లిప్ అనేది ప్లే చేసి చూపిస్తాను మీకు. సో అప్పుడు ఒకసారి చెక్ చేయండి నా వాయిస్ ఎలా వస్తుందని చెప్పేసి, లైక్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఎలా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అది యాక్టివేట్ చేయలేదు. సో నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఏంటంటే ఇక్కడ ఒక ఇండికేషన్ ఉంది కదా. సో ప్రజెంట్ అయితే గ్రీన్ కలర్లో ఉంది. సో గ్రీన్ కలర్లో ఉందంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ చేయలేదని దాని అర్థము. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో. మనం అయితే వీడియో ప్లే చేద్దాం ఒకసారి. వాల్యూమ్ కూడా చెక్ చేద్దాము. వాల్యూమ్ అనేది లోగా ఉంది, హైగా ఉంది అని చెప్పేసి. సో ప్యాకేజింగ్ అయితే చాలా బాగా. సో వాల్యూమ్ అయితే లైక్ హైగానే ఉంది, మరి తక్కువ అయితే ఏం లేదు. ఇది చూడడానికి కొంచెం ఉన్నా కానీ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయలేదు కదా, ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి నా వాయిస్. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ హెవీగా వస్తుందా లేదా, లైక్ నా వాయిస్ ఏమైనా క్లారిటీ మిస్ అవుతుందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి చూద్దాం. నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది కదా, దాని ఒకసారి సింగిల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అది ఆటోమేటిక్గా ఈ గ్రీన్ కలర్ ఇండికేషన్ అనేది బ్లూ కలర్లో టర్న్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మనం యాక్టివేట్ చేసి చూద్దాం నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇప్పుడైతే మనం నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసాం అనమాట. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ నుండి బ్లూ కలర్ బటన్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి నా వాయిస్ అనేది క్లారిటీ ఉంది, లేక స్టిల్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఇంకా ఎక్కువగా ఉందా, లేకపోతే కంప్లీట్లీ రెడ్యూస్ అయ్యిందా అని చెప్పేసి ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ నా మొబైల్ ప్లేస్ చేసిన దగ్గర నుండి ఆల్మోస్ట్ 30 మీటర్స్ డిస్టెన్స్లో
30 లేకుండా అట్లీస్ట్ ఒక 20 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది మినిమంగా. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి ఆ వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుందా, లేకపోతే ఎక్కడన్నా మధ్యలో లేటెన్స్ అనేది ఎక్కువ ఉండడం కానీ లేక బ్రేక్ అవ్వడం కానీ అనిపిస్తుంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పటివరకైతే చూసారు కదండి. సో మనం మైక్ ప్లేస్ చేసుకున్నప్పుడు వాయిస్ అనేది ఎలా వస్తుంది, క్లారిటీగా వస్తుంది కదా. సో మైక్ ప్లేస్ చేసుకోకముందు ఎలా వస్తుందని చెప్పేసి మీరు టోటల్గా డిఫరెన్స్ అనేది చూసుంటారు. అలాగే నేను నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. సో అదండి, నాకైతే ఈ మైక్లో క్లారిటీ అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు, నాకైతే మంచిగానే వచ్చింది. ఈవెన్ బ్యాటరీ లైఫ్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 hours వస్తుంది, ఐ మీన్ 1 full ఛార్జ్కి. సో మీరు చూసినట్టయితే ఇందాక నేను టీవీలో ఒక ఆడియో క్లిప్ ప్లే చేసి చూపించాను, లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సో అక్కడ మీరు చెక్ చేసినట్లయితే యాక్చువల్లీ మనం వన్స్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత కంప్లీట్లీ మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది కంప్లీట్లీ డౌన్ అయిపోయింది. ఓన్లీ మన వాయిస్ మాత్రమే అక్కడ రికార్డ్ అవుతుంది. సో నా వరకు అయితే లైక్ ఇట్స్ వర్త్ ఫర్ ద మనీ అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మాన్యువల్లో లైక్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఇచ్చారని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం ఒకసారి వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో లైక్ దీన్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి మొత్తం ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం ఒకసారి చెక్ చేద్దాం దాని గురించి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది వచ్చేసి మైక్రోఫోన్ అండి. మైక్రోఫోన్కి లైక్ ఏమేంటి ఉన్నాయి, లైక్ మైక్రోఫోన్ అని చెప్పేసి ఇండికేటర్ లైట్, అలాగే పవర్ బటన్ రీసెట్కి అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో క్లిప్ అని ఇచ్చారు. క్లిప్ అంటే లైక్ మనం షర్ట్కి మనం అటాచ్ చేసుకుంటాం కదా, సో ఆ క్లిప్ అనమాట. సో ఇవైతే లైక్ ఐఫోన్కి కాబట్టి సో ఇవన్నీ కూడా ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లైక్ ఓటీజీ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలని చెప్పేసి ఉంది. సో నాకైతే ఐఫోన్కి లైక్ అలాంటి ఆప్షన్ ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను డైరెక్ట్లీ దానికి ఇచ్చిన రిసీవర్ని దాన్ని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది రికార్డ్ అవ్వడం స్టార్ట్ అయింది ఈవెన్ వీడియోకి. సో ఇక్కడ మైక్రోఫోన్ ఫంక్షనాలిటీస్ అనేవి ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు. లైక్ పవర్ ఆన్ అయినప్పుడు ప్రెస్ ద పవర్ బటన్ ఫర్ 3 seconds అని ప్రెస్ చేస్తే అది బ్లూ లైట్ ఫ్లాష్ అవుతూ వస్తుంది. లైక్ ఆఫ్ చేయాలన్నప్పుడు కూడా 3 seconds మనం హోల్డ్ చేసి పట్టుకోవాలి దాన్ని. సో పేరింగ్ కూడా మనకి ఏం పెద్ద కష్టం ఏం లేదు, పేరింగ్ కూడా చాలా క్లియర్గా అయిపోతుంది. లైక్ వన్స్ మనము ఆ రిసీవర్ని మొబైల్కి కనెక్ట్ చేయగానే పేరింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ అన్ని కూడా స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఫుల్లీ ఛార్జ్ అయినప్పుడు లైక్ బ్లింక్ అవుతుందా, లైక్ ఆఫ్ అయిపోతుందా అలా అని చెప్పేసి. అలాగే రిసీవర్ ఫంక్షనాలిటీస్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు చెక్ చేసినట్టయితే ఇక్కడ పవర్ ఆన్ పవర్ ఆఫ్ గురించి ఇక్కడ మనకు క్లియర్గా పెట్టారు. అండ్ క్లియర్ పేరింగ్ గురించి కానీ లైక్ పేర్ అయిన తర్వాత కంప్లీట్లీ ఓన్లీ గ్రీన్ లైట్ మాత్రమే ఆన్ అయి ఉంటుంది. అంటే మనం మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత గ్రీన్ లైట్ అనేది అది లైక్ ఆన్ అయ్యే ఉంటుంది కంటిన్యూస్లీ. సో అది ఇచ్చారు అక్కడ. ఇక్కడ మీకు రిసీవర్ స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. లైక్ కంప్లీట్ లైక్ టైప్ సి కనెక్టర్ అని చెప్పేసి ఇలా మిగతావన్నీ కూడా మెన్షన్ చేసి ఇచ్చారు ఇక్కడ. సో హౌ టు యూజ్ అని చెప్పేసి లైక్ 2 steps మనకి ఇచ్చారు. జస్ట్ దాన్ని ఏం లేదండి, రిసీవర్ని మనం మొబైల్కి కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ ఆటో పేర్ అయిపోతుంది, మనం దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో మనం చూసాం కదా మైక్రోఫోన్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సో దాని స్పెసిఫికేషన్స్ కూడా మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. సో నాకైతే దీనికి పడిన కాస్ట్ ఆల్మోస్ట్ 950+ రూపీస్ పడింది. సో లెస్ దాన్ 1000 రూపీస్ అనమాట. సో ఆ బడ్జెట్లో అయితే నాకైతే వర్త్ ఫర్ ద మనీ అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే దీనికి ఉన్న స్పెసిఫికేషన్స్ లైక్ 5 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంది. అండ్ అలాగే లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఈవెన్ 30 meters కన్నా ఎక్కువ డిస్టెన్స్లో ఉండి మాట్లాడుతున్నా కానీ సరే లైక్ ఎక్కడ కూడా లేటెన్సీ లేకుండా చాలా క్లియర్గా ఉంది. లైక్ ఈవెన్ ఫార్గా వెళ్ళినా కానీ సరే ఎక్కడ కూడా లైక్ డిస్ట్రాక్షన్ అనేది లేకుండా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మంచిగా వర్క్ అవుతుంది నాకైతే. సో గైస్ నేనైతే ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలామంది నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ఎవరన్నా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటని టంగ్ అని చెప్పి కొట్టేయండి. సో మీకు ముందుగా నోటిఫికేషన్ చేస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. బై బాయ్.